నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గాజా భూభాగంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరో సంచలన వివాదాస్పద వ్యూహానికి తెరలేపాయి. శాటిలైట్ చిత్రాల ఆధారంగా వెలువడిన నివేదికల ప్రకారం గాజాను 2 భాగాలుగా విడదీసి ఇజ్రాయెల్ సుమారు 23 కిలోమీటర్ల మేర భారీ మట్టి నిర్బంధ గోడలు, రక్షణ దిబ్బలను వేగంగా నిర్మిస్తోంది. పాలస్తీనియన్లను, సార్వభౌమాధికారాన్ని, భవిష్యత్తు ప్రత్యేక దేశ కలలను దెబ్బతీసే ఈ భారీ నిర్మాణాల వెనక ఉన్న అసలు కారణాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలపై వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. గాజా భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న భౌగోళిక మార్పులు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజా శాటిలైట్ ఛాయాచిత్రాలను విశ్లేషించిన అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్ వ్యాప్తంగా భారీ ఎత్తున మట్టి దెబ్బలు, గోడలతో కూడిన ఒక భారీ భద్రతా అడ్డుగోడను అత్యంత వేగంగా నిర్మిస్తుంది. ఇప్పటికే దాదాపు 23 కిలోమీటర్ల మేర పూర్తయిన ఈ నిర్మాణం గాజాలోని 50% పైగా ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని మిగిలిన పాలస్తీనియన్లు నివసిస్తున్న ప్రాంతాల నుంచి పూర్తిగా వేరు చేస్తుంది. చారిత్రాత్మకంగా పశ్చిమాన పాలస్తీనియన్లు ఉండే ప్రాంతాలను, తూర్పున ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను వేరు చేసే 45 కిలోమీటర్ల ఎల్లో లైన్ సరిహద్దును ఈ మట్టి నిర్మాణాలు శాశ్వతంగా చేస్తున్నాయి. ఒకప్పుడు నివాస ప్రాంతాలుగా, వ్యవసాయ భూములుగా, ప్రధాన రవాణా మార్గాలుగా ఉన్న ప్రాంతాలను ఇజ్రాయెల్ బుల్డోజర్లతో నేలమట్టం చేసి ఈ దిబ్బలను నిర్మించింది. యుద్ధం వల్ల గాజా లోపలికి తోసివేయబడ్డ లక్షలాది మంది పాలస్తీనియన్లను తిరిగి తమ స్వగ్రామాలకు, నివాసాలకు చేరుకోకుండా నిరోధించడమే ఈ నిర్మాణాల వెనుక ఉన్న ప్రధాన భౌతిక లక్ష్యం. ఈ భారీ గోడల నిర్మాణం వెనుక ఉన్నది కేవలం తమ సైనిక భద్రతేనని ఇజ్రాయెల్ వాదిస్తుంది. తమ మిలిటరీ పోస్టులు, పాలస్తీనియన్ల నివాస ప్రాంతాల మధ్య సురక్షితమైన అంతరాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సైన్యంపై జరిగే హఠాత్ దాడులను నివారించవచ్చని భావిస్తుంది. అయితే అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం గాజాను ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టి పౌరుల రాకపోకలను తమ పూర్తి నియంత్రణలోకి తెచ్చుకోవడానికే ఏళ్లేళ్లుగా కొనసాగిస్తున్న ఆర్థిక, సైనిక దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేయడానికి ఇజ్రాయెల్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది. యుద్ధం, డిఫెన్స్ రంగంలో మట్టి దెబ్బలు, రక్షణ నిర్మాణాలు నిర్మించడం చాలా పురాతనమైన పద్ధతి. రోమన్ల కాలం నాటి ముట్టడి యుద్ధాల నుంచి నేటి ఆధునిక మిలిటరీ ఇంజనీరింగ్ వరకు ఇవి విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో వేగంగా నిర్మించబడటమే కాకుండా భారీ ఫిరంగులు, రాకెట్ దాడుల నుంచి రక్షణ ఇస్తాయి. అలాగే సైనిక నిఘా సెన్సార్లు, కెమెరాలను అమర్చుకోవడానికి ఎత్తైన వేదికలుగా ఉపయోగపడతాయి. గతంలో మొరాకో పశ్చిమ సహారాల్లో నిర్మించిన 2700 కిలోమీటర్ల సహరన్ బెర్మ్ గోడ, కొరియన్ డీమిలిటరైజ్డ్ జోన్ దీనికి ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయెల్ ఇలాంటి భౌతిక సరిహద్దులను నిర్మించడం ఇది మొదటిసారేమీ కాదు. 1994లో ఓస్లో ఒప్పందాల తర్వాత గాజా చుట్టూ మొదటిసారి భద్రతా కంచెను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2002 నుంచి వెస్ట్ బ్యాంక్, జెరూసలేంను వేరు చేస్తూ కాంక్రీట్ గోడలు, వాచ్ టవర్లతో కూడిన 700 కిలోమీటర్ల భారీ అడ్డుగోడను నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో భూగర్భ సొరంగాల ద్వారా జరిగే దాడులను అడ్డుకోవడానికి అండర్ గ్రౌండ్ సెన్సార్ కాంక్రీట్ గోడలను గాజా చుట్టూ నిర్మించారు. ఇప్పుడు నిర్మిస్తున్న అంతర్గత మట్టి గోడలు ఈ శ్రేణిలో మరో నూతన అధ్యాయం. ఈ రకమైన భూభాగ విభజనల వల్ల భవిష్యత్తులో ఒక సమగ్రమైన స్వతంత్ర పాలస్తీనా దేశం ఆవిర్భవించే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని ప్రముఖ భౌగోళిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజాలోని ప్రధాన రవాణా మార్గాలు తెగిపోవడం వల్ల ప్రధాన నగరాలు, వ్యవసాయ భూముల మధ్య ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. తాత్కాలిక సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సరిహద్దు రేఖలు రాబోయే రోజుల్లో శాశ్వత సరిహద్దులుగా మారి శరణార్థులుగా మారిన పాలస్తీనియన్లను శాశ్వతంగా నిర్వాసితులను చేసే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలు 4వ జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఆక్రమిత భూభాగాలలో శాశ్వత నిర్మాణ మార్పులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం పూర్తిగా నిషేధించబడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రెజల్యూషన్ 2720 ప్రకారం గాజా భూభాగం సమగ్రతను దెబ్బతీయకూడదని స్పష్టంగా ఉంది. యూరోపియన్ యూనియన్, అరబ్ లీగ్, ఈజిప్ట్, జోర్డాన్ వంటి ప్రాంతీయ దేశాలు ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. భద్రత పేరుతో ఇజ్రాయెల్ నిర్మిస్తున్న ఈ మట్టి గోడలు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకపోగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను, ప్రతిఘటనను మరింత పెంచి పశ్చిమ ఆసియాను నిరంతర అశాంతికి గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.